ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 15వ తేదీ వరకు జరగనున్నాయి. జూన్ 6వ తేదీన సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ కొలువు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి 10:30 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాత్రికులందరికీ భోజన వసతి, రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన వసతులన్నీ ఏర్పాటు చేయబడింది. కావున భక్తాదులందరూ చేసి వాహన సేవలు అన్నింటిలో పాల్గొని స్వామివారి కొరకు పాత్ర కావాల్సిన కోరిపాటు అంతే. సశంఖచక్రం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం ఆనందనిలయే శేషతల్పే వెంకటభూధరే క్రీడంతం రమయా సార్ధం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారికి ప్రతి సంవత్సరం శ్రవణ నక్షత్రం జ్యేష్ఠమాసం నుండి 9 రోజుల ముందుగా స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవం జరుగుతున్నటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున స్వామిని సుప్రభాత్ సేవతో మేల్కాంచి తోమాల, కొలువు, అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని 8 గంటల దగ్గర నుంచి శ్రీవారి కోయిలాల్వార్ తిరుమంజనం అనగా జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కచ్చూరాలు, సున్నం, కోపు, నాము, ఇటువంటి పసుపు, కుంకుమ ఇటువంటి మంగళకర ద్రవ్యాలన్నింటినీ కూడా ఒక లేపనంలాగా తయారు చేసి ఈ గర్భాలయం అంతా కూడా గర్భాలయం, అంతరాలయం, యాగశాల, కోటు అట్లా ఉపాలయాలైనటువంటి పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళమ్మవారు, ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసి ఈ పరిమళ ద్రవ్యాన్ని గర్భాలయ గోడలందరికీ పూయటం జరుగుతుంది. దీన్ని కోయిలాల్వార్ తిరుమంజనం అంటారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పూర్తయింది. ఈ సంవత్సరం ఈ నెల 6వ తారీఖు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవం అంకురార్పణం ప్రారంభమై 7వ తారీఖు ఉదయం శనివారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలానే 10వ తారీఖు సాయంత్రం 4:30 నుండి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 11వ తారీఖు సాయంత్రం 8 గంటల దగ్గర నుంచి గరుడ సేవ, అలానే 16వ తారీఖు 15వ తారీఖు శ్రీవారి చక్ర స్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాలు అని చెప్తారు. కావున ధ్వజపట ఆరోహణ ఈ యొక్క 7వ తారీఖు ఉదయం పూట గరుత్మంతుల వారు ధ్వజపటం మీద చిత్రలిఖితమైనటువంటి ధ్వజపటం మీద గరుడ పటాన్ని ఆరోహణ చేయటం ద్వారా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దేవతలందరూ వచ్చి వారి వారి హవిస్సును స్వీకరించవలసిందిగా గరుత్మంతుల వారు దేవతలందరూ ఆహ్వానం చేస్తారు. ఈ 10 రోజుల పాటు దేవతలందరూ ఈ యొక్క ఆలయంలో కొలువుంటారని చెప్పేసి ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. కావున వాహన సేవలో ఒక్కొక్క వాహనం రోజున శ్రీవారిని సేవించినట్లయితే ఒక్కొక్క ఫలితాన్ని పరమాత్మ ఇస్తూ ఉంటారు. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సేవించుకొని భక్తాదులంతా కూడా తరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.
जातश्रिय आदिलयाय श्रियंबयो ओचरतुभ्यो ओददाति श्रियंबसा आना अमृतत्वमा आयन् भवन्ति सत्य सामिदामि तद्रो एवैनं तत्क्रियामा तथापि ततमचावशत्प्रत्यं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः एवं वेदा ॐ महादेवी च विद्महे त्वचक्रियतो भूत्वा विदुयादाज्यमन्वहम् प्रीतमश्चैवाग्रीव इति विस्तृताः ऋषयस्ते त्रयः स्वयं श्रीदेवयताक्षि विश्वप्रिय विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व शासा पद्मासनस्थान् विपुलकटितटी पद्मपत्रायताक्षि आराभ्यं त्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति तोचिष्टायां सजनिगलितं यावलात् धृत्य भुङ्क्ते सूडि कड़ुत्त सरुर्कड़ये तल्पावै पाडियरुडवल्ल पल्वलयाय नारिनीवे ఇట్లా బలిపీఠం మీద